సమాచారం మేరకు 800 క్యూసెక్కుల నీళ్లు మల్లన్న సాగర్ నుండి కుడవెల్లి వాగులోకి వదిలిండ్రు అని చెప్పని ఇప్పుడే అందినటువంటి సమాచారం. దీనికి కారణం ఏంటి అంటే గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు బొల్లుగర్ర పట్టుకొని ప్రభుత్వాన్ని అదిలించినటువంటి ఒక నేపథ్యంలో నువ్వు 24 గంటల లోపల్లో మల్లన్న సాగర్ నుండి నీళ్లు ఇడుస్తావా, లేకపోతే వచ్చి నేను మల్లన్న సాగర్ను బద్దలు కొట్టైనా సరే నేను నీళ్లు తీసుకుపోతా అన్నటువంటి ఒక తరుణంలో 24 గంటల లోపే ప్రభుత్వం తలవొగ్గి ఈరోజు 800 క్యూసెక్స్ నీళ్లు వదిలింది. దానివల్ల గజ్వేల్ మరియు దుబ్బాక, సిరిసిల్ల ఈ 3 నియోజకవర్గ రైతాంగానికి కూడా లాభం చేకూరున్నది. దిస్ ఇస్ అన్ ఇండికేషన్. కేసీఆర్ గారు బయటకు వస్తే గాయత్రి పంప్ ఆన్ అవుతుంది, కేసీఆర్ గారు బయటకు వస్తే నాగార్జున సాగర్ తలుపులు లేస్తాయి. ఇవాళ హరీష్ రావు గారు గర్జిస్తే మళ్ళీ మల్లన్న సాగర్ నీళ్ళు వదిలిపెడతారు. ఇట్లా బీఆర్ఎస్ ముళ్ళుగర్ర పట్టుకొని పనిచేస్తే తప్ప రేవంత్ రెడ్డి కదులుతున్నటువంటి ఒక దాఖలాలు కనబడతలేవు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఒంటెద్ది శ్రీనివాసరెడ్డి గారు, 2 నిమిషాలు నరసింహారెడ్డి గారు మాట్లాడారు.